క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. తల్లి గారితోను సోదరు రాజా గారి కుటుంబంతో గాను దేవుడు రాకడి వరకు, దేవుడు మన ప్రాణాన్ని ఈ భూలోకంలో ఉంచినంత వరకు మరి వచ్చిన మనకందరూ కూడా தீர்க்கதரிசி மூலமாய் கர்த்தராலே உரைக்கப்பட்டது நிறைவேறும்படி இதெல்லாம் நடந்தது. அவன் இதோ ஒரு கன்னிகை கர்ப்பவதியாகி ஒரு குமாரனை பெறுவாள், அவருக்கு இம்மானுவேல் என்று பெயரிடுவார்கள் என்று சொன்னார். இம்மானுவேல் என்பதற்கு தேவன் நம்மோடு இருக்கிறார் என்று அர்த்தமாம். జన్మ మరి చరిత్రలో చూసుకున్నామంటే, స్త్రీలలో చూసుకున్నామంటే వీళ్ళు ముగ్గురు కూడా వేరే వేరే వారుగా ఉన్నారు. ఈ భూమికి చేర్చుకోలేదు, ఆయన భూస్థాపన చేయడానికి కూడా స్థలము లేదు. మనుషుడికి 6 అడుగుల స్థలం అంటారు, ఆ స్థలముగా లేదు ఆయనకి. పునరుద్ధారుడిగా 3వ రోజున ఆయన సజీవుడిగా లేచాడు. హల్లెలూయా. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామములో కన్య మరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. దావీదు పట్టణములో బెత్లెహేము గ్రామము